నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ యూట్యూబ్ ఛానల్'. నిన్ననే ఓటీటీలో వచ్చిందనమాట. 'పరహిత్' మూవీ 'శివకార్తికేయన్' గారు అండ్ 'శ్రీలీల' గారు అండ్ 'జేఎం రవి' గారు ఇంకా 'అథర్వ మురళి' గారు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్‌లో వచ్చిన మూవీ కొంచెం మనకు తెలిసిందనమాట. కొంచెం సినిమా కొంచెం పేలవంగా ఉందని అటు ఇటు టాక్ వచ్చేసింది. నిజంగా కొంచెం మీరు ట్రైలర్స్ మీకు ఈ థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పడం ఏందంటే 'పరాశక్తి పరాజయానికి కారణాలు ఇవే' అన్నట్టు మీరు థంబ్‌నెయిల్ చూసిర్రు. కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుకుందాం. సినిమా గురించొచ్చేసి ఏందంటే, సినిమా స్టార్టింగ్ చానా స్లోగా ఉంటదనమాట. హీరో ఇంట్రడక్షన్ గాని, ఇది ఒక పీరియాడికల్ డ్రామా అనమాట. సినిమా ఇంతకంటే ఎక్కువ గొప్పగా తీయొచ్చని చెప్పలేం. ఇంతకంటే డౌన్‌గా తీయొచ్చని చెప్పలేం. ఆవిడ ఏదైతే అనుకున్నారో 'ఆకాశమణి భద్రం' డైరెక్టర్ గారు అందరూ తీసిన ఓటీటీలో సంచలనం అనేటప్పుడు మూవీ. ఆమె ఏదైతే అనుకుందో అదే సినిమా తీసింది చానా వరకు. ఎందుకంటే, ఈ పీరియాడికల్ డ్రామాని గతంలో తమిళ్‌లో అప్పుడు జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా తీసిండ్రు. కాకపోతే ఏంటంటే ఇది మూవీ కాబట్టి చాలా మంది చాలా విధాలుగా నేను కూడా గతంలో ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాం. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఉన్నది ఉన్నట్టు తీసి ఎవడు చూడడు. ఎందుకంటే దానికి రంగులు అద్దాల మొహానికి ఎలాగైతే బావుంటది దానికి రంగులు అద్దితేనే సినిమా లెవెల్‌లో ఉంటది. లేకపోతే ఇంట్లోనే కూర్చొని సీరియల్ గాని, ఏ బొమ్మలు చూసుకుంటారు కదా! ఆ విధంగానే ఇంట్రడక్షన్ అంటే సినిమా బీభత్సంగా ఉంటది. అసలు ఎట్లుంటదంటే దీని గురించి కొన్ని చెప్పుకుంటే ఇంటర్వెల్ పాయింట్ గాని, క్లైమాక్స్ గాని రోమాలు నిక్కబొడుచుకున్న క్లైమాక్స్ అంటే లాస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ కాదు. క్లైమాక్స్ స్టార్టింగ్‌లో అనమాట. అంటే కొంచెం ముందు మనకి ముందు క్లైమాక్స్ లాస్ట్ 20 నిమిషాలు బావుంటదనమాట. ఆ టైప్‌లో లాస్ట్ 20 నిమిషాలు గాని, 30 నిమిషాల ముందు గాని కొన్ని సీన్స్ వస్తాయనమాట. గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అది ఇయర్ బడ్స్ పెట్టుకొని మీరు ఒకవేళ మూవీ చూస్తే చూడండి. నేను ప్రతి ఒక్కరికి సజెషన్ చేస్తా. మూవీ డెఫినిట్‌గా చూడాల. కొంచెం స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటది. ఇంటర్వెల్ దాకా కొంచెం మధ్యలో అక్కడక్కడ బావుంటది. అక్కడక్కడ బావుంటది. తర్వాత విషయం తర్వాత ఫస్ట్‌లో కొంచెం అయితే నాకు అంత బాగుంది సినిమా. కాకపోతే ఏందంటే ఇది ఆడకపోవడానికి కొన్ని మైనస్ పాయింట్లు అవే అనమాట. సినిమా స్టార్టింగ్ సూపర్ ట్రైన్ సీన్ కాడ గాని, హీరో‌ని గాని అక్కడ అంటే చానా ఎక్స్‌పెక్ట్ చేశానన్నమాట. ఇప్పుడున్న అత్యాధునిక కాలాన గాని ఒక హీరో ఇంట్రడక్షన్ గాని ఈ లెవెల్‌లో చూపిస్తే ఏందంటే దానికి హై క్వాలిటీ, హై రేంజ్ చూస్తారనమాట. మూవీ క్వాలిటీ అనేది హై రేంజ్. దీంట్లో యాక్షన్ ఎక్కువ. ఇప్పుడు 'జేఎం రవి' గారు, 'శివకార్తికేయన్' ఏదైతే వాళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళేదైనా పోటాపోటీని బీభత్సంగా ఉండాలి. కానీ చాలా సింపుల్‌గా అయిపోద్ది. 'శివకార్తికేయన్' అనేసి 'జేఎం రవి' గారు వేలు నరికేత్తారు. చాలా సింపుల్ ఫైట్ అనమాట. చాలా సింపుల్‌గా అంటే ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్‌పెక్ట్ చేసింది కూడా ఉండదు. ఆడ కొంచెం డౌన్ ఫాల్ అయితుంటది. వాళ్ళిద్దరు కలిసేటప్పుడు ఫైట్స్ గాని అంటే ఒక రియలిస్టిక్‌గా కనిపించాలి అనే విధంగా తీసిర్రు అని అనిపిస్తుంది నాకు. డైరెక్టర్ గారు ఏదైతే ఉన్నారో, డైరెక్టర్ గారు ఏమైతే అనుకున్నారో ఒక రియలిస్టిక్‌గా అంటే గతంలో జరిగిన ఒక సంఘటన ఇలాగే జరిగుంటది. ఇలాగే జరగాల అన్నట్టు జరిగినట్టు చూపించాలా అన్నదే ఆవిడ పాయింట్. సేమ్ అలాగే తీసారు. దానికైతే మనం అప్రిషియేట్ చేయవచ్చు. నిజంగా సినిమా చాలా మంచి సినిమా. కాకపోతే నేను చెప్తున్నా కదా! సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. దానికి రంగులు అద్దితేనే దానికి అందం ఉంటది. ఉన్నది ఉన్నట్టు తీసి ఎవ్వడు చూడరు. మీరు గాని, నేను గాని. ఓవరాల్‌గా నా పాయింట్ అంటే ఇంక తర్వాత క్లైమాక్స్‌కి ముందు గాని, అవి గాని కొంచెం అక్కడక్కడ చానా స్లోగా ఉంటది సినిమా. చానా స్లో అంటే 'ఆకాశం నీ ఎదురు ఎలా ఉంది' అదొక ఫీల్ గుడ్ మూవీ ఉంటది. దీంట్లో అలాగే ఎమోషన్ ఉంటది, లవ్ ఉంటది. ఒక సాంగ్ 2, 3 సాంగ్స్ ఉంటాయి. బాగుంటాయి. చాలా బాగుంటాయి అవి. హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగుంటది. హీరోయిన్ గాని అక్కడ మన గతంలోకి ఈ సినిమా ఏందంటే 1959 నుంచి 65 మధ్యలో 1965 మధ్యలో చూపిస్తారనమాట. అప్పట్లో మద్రాసులో జరిగిన ఒక సంఘటన. మద్రాసులో మనందరం అసలు ఇప్పుడు కలిసి ఉన్న తెలంగాణ, ఆంధ్ర, చెన్నై మొత్తం తమిళనాడు అంతా కలిసి ఉన్న ప్రాంతం గదా! ఆ టైంలో ఏందంటే సినిమా విషయానికొస్తే ఆ టైంలో ఏందంటే మనందరం ఇప్పుడు హిందీ ఫస్ట్ మనకి అందరికి రుద్దాలని అంటే ఇండియన్స్ మొత్తం హిందీ మాట్లాడాలి. ఇది ఒక అధికారిక భాష అంటే నేషనల్ లాంగ్వేజ్ హిందీ చేయాలన్న ఏదైతే వాళ్ళు వ అప్పట్లో ఎవరో అయితే ఉన్నారో 'జవహర్లాల్ నెహ్రూ' అనుకుంటా పండిత్‌జీ అని చూపిత్తరో తర్వాత ఏందంటే సినిమాలో ఆయన కూతురు మళ్ళీ పీఎం అయినట్టు చూపియడం. ఆమె కూతురు మనకి 'ఇందిరాగాంధీ' గారిని సింపుల్‌గా కనిపెట్టొచ్చు. ఆవిడ గెటప్ ఏసినా సింపుల్‌గా అర్థమైపోద్ది. కానీ పండిత్‌జీ అని చూపిస్తారు. 'జవహర్లాల్ నెహ్రూ' అని చెప్పారు. అలాగే కూతురు కూడా 'ఇందిరాగాంధీ' అని చూపించరు. డైరెక్ట్ ఆమెను చూపిస్తారు అంతే. ఆమె పేరు కూడా మనకి ఎక్కడ ప్రస్తావించరు. కానీ ఆ గెటప్ చూస్తే మనం 'ఇందిరాగాంధీ' గారే అనుకోవచ్చు. ఇలా మనకి ఇక్కడ మన సౌత్‌లో ఏదైతే ఉందో మనకి తెలుగు రాష్ట్రాలు గాని, ఇక్కడ తమిళ్ ఇది మద్రాసు గాని, అలాగే కేరళ గాని, కర్ణాటక గాని ఇక్కడ వీటన్నిటికి సంబంధించినంటే ప్రతి ఊరికి వాళ్ళ సొంత భాష ఉంటది. మేము ఇక్కడి నుంచి వచ్చి మేమందరం కలిసి ఉన్నాం. మాకు బలవంతంగా హిందీ రుద్దటం అనేది నాకు చేతకాని పనంటే, మాకు రాని దాన్ని మీరు మాకు రుద్దటం అనేది సినిమాలో చాలా చక్కగా చూపించారు. చాలా బావుంటది. గతంలో దీనికి నేనింకా దీన్ని అప్రిషియేట్ చేయడానికి కారణం ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారే మన తెలుగులో ఒక పెద్ద హీరో అయిన పవన్ కళ్యాణ్ గారే హిందీలో మీకు తమిళ్ అంటే 'ప్రకాష్ రాజ్' గారిని ఉద్దేశిస్తూ గతంలో కొన్ని చేసిన వ్యాఖ్యలున్నాయి గదా! హిందీ కలెక్షన్‌లు మీకు గావాలా? కాపోతే ఈ హిందీ మటుకు మీకొద్దు అన్న విధంగా మాట్లాడితే 'ప్రకాష్ రాజ్' గారు ఎన్నుకుంటారు. మేము మా సినిమాని చూడండని మేము తమిళ్‌లో ఎయలేదు ఆళ్ళకి. వాళ్ళ భాషలో హిందీలోనే ఇస్తారు. మీ భాషలో మీరే చూడండి మేము వాళ్ళింకా రిటర్న్ ఒక అవకాశం ఇస్తున్నాం అన్నారు. దాన్ని కూడా నేనప్పుడు గతంలోనే చెప్పినా. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు మన తెలుగులో చేస్తే వాళ్ళు చూడరు. మన తెలుగు సినిమా ఏదైతుందో 'పుష్ప' గాని, 'బాహుబలి' గాని, 'కేజీఎఫ్' సినిమాలు గాని ఏవైనా తమిళ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో
వాటిని మనం వాళ్ళ భాషలో ట్రాన్స్‌లేట్ చేసి చూపిస్తేనే వాళ్ళు చూస్తున్నారు. డైరెక్ట్ మన తెలుగులో మా సినిమా చూడాలంటే ఎవ్వడు చూడడు. కానీ మనం మటుకు హిందీ సినిమా చూడడానికి ప్రయత్నిస్తాం. ఇంకొకటి మనలో కూడా చాలా మంది హిందీ రానోళ్ళు చూడరు. హిందీ సినిమా హిందీ ఇప్పుడు 'బార్డర్ 2' చూసుకున్నా కూడా మనకిక్కడ ఆడలే. ఇక్కడ ఆడలే కాదు. మనకిక్కడ రిలీజ్ కాలే కూడా చూడలే. అట్నే చాయిస్ ఉంటే మాత్రమే చూస్తారు. ఇప్పుడు హిందీ రానోడు తెలుగులో సినిమా తెలుగోళ్ళకి హిందీ రానోళ్ళకి హిందీలో పెడితే కూడా చూస్తరు. చూడడు కదా! అలాగనే ఈ సినిమా ఏదైతే ఉందో చాలా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట. మనకి హిందీ రుద్దటం వల్ల ఎలాంటి అనర్థాలొస్తాయనేది, దానివల్ల వచ్చే పరిణామాలు గాని, ప్రతి ఒక్కరు సడెన్‌గా ఇప్పుడు అందరూ వాళ్ళ మాతృభాష నేర్చుకుంటారు. మనమన్నాం గవర్నమెంట్ స్కూల్‌లో తెలుగు అంటారు. అలా అప్పటి నుంచి చూసుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఇది నేషనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్‌గా ప్రకటించారు. అంటే ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి తెల్లవాళ్ళొచ్చి మాకు రుద్ది పోసిన వల్ల 200 ఏళ్లు మేము ఇంగ్లీషే నేర్చుకుని మళ్ళీ హిందీ నేర్చుకొని మళ్ళీ ఇంకో 200 ఏళ్లు మేము ఎక్కడెళ్లి సావాలన్నట్టు చూపిస్తారు. ఈ సినిమాలో ఉంటది ఈ డైలాగు చాలా చక్కగా ఉంటదనమాట. ఎందుకంటే వాళ్ళొచ్చి మనకి ఇంగ్లీష్ రుద్దిపోయారు. ఎవరో తెల్లవాళ్ళు వచ్చి శాసించిన ఇంగ్లీష్ మనకెందుకు మనం దాన్ని వదిలేసి మన భాషను మన హిందీని అధికారికంగా చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మనం ఇంగ్లీష్ మాట్లాడితే మనం మళ్ళీ బానిసలు లెక్క అవుతామన్న వాళ్ళ లాజిక్ ఏదైతే ఉందో అది ఒట్టి వేస్ట్ లాజిక్ అనమాట. ఎందుకంటే 200 ఏళ్ళు దాన్ని మనం ఇంగ్లీష్‌ని అడాప్ట్ చేసుకున్నాం దాన్ని. మనం ఇంగ్లీష్‌లోనే మాట్లాడదాం. సడెన్‌గా ఇది వదిలేసి మీరు హిందీ సడెన్‌గా తీసుకొస్తారనమాట. హిందీ తీసుకొస్తే చదువుకోనోళ్ళు ఎంతమంది ఉంటారో ఇప్పుడు అన్న విధంగా చూపిస్తారు. ఆ సినిమా చాలా బావుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు కూడా దానికి కొంచెం నేను అంటే నేను మీకు చెప్పింది మీకు అర్థమయ్యుంటది అనుకుంటున్నా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాఖ్యలు సడెన్‌గా వాళ్ళు కూడా తమిళులు కూడా నాకేందంటే మాకు హిందీ వద్దు. నేర్చుకోవాలనుకుంటే మీరు ఒక ఆప్షనల్‌గా పెట్టండి ఆ సబ్జెక్ట్. హిందీ నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి హిందీ అవసరము. అది నేర్చుకుంటారు. అదే వద్దనుకున్న వాళ్ళకి మాత్రం తమిళ్‌లో నేర్చుకుంటే తమిళ్ అంటారు. ఎస్పెషల్‌గా హిందీ మాట్లాడాలా, చేయాలనేది సబ్జెక్ట్ అయితే మాకు వద్దన్నట్టు మాట్లాడను. కానీ డెఫినెట్‌గా నేను ఈ సినిమా చూసినాకంటే ఒకప్పుడు ఒక ఒపీనియన్ ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఈ సినిమా చూసాక నిజంగానే ఒక క్లారిటీ వచ్చింది. హిందీ అంటే ఇప్పుడు మన మాతృభాష తెలుగు. మన తెలుగే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనీసం 5,00,00,000 మంది ఉన్న జనాభా మన తెలుగు రాష్ట్రాల్లోనే 5,00,00,000 పైననుకోండి. ఉన్న జనాభాలోనే కనీసం ఎంతమంది మహా అంటే ఒక 2,00,00,000 మందికి చదువొస్తది. మహా అంటే ఒక 3,00,00,000 మంది. మిగతా వాళ్ళకి చదువు రాదు. సగానికి సగం చదువు రాని వాళ్ళున్నారు తెలుసా? ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నోళ్ళు ఉండరు. వాటిల్లో మళ్ళా చదువు వాటిలో కూడా మహా హై ఎడ్యుకేటెడ్ అంటే బాగా చదువుకున్నోళ్ళు అంతంత మాత్రం చదువుకున్నారు. తెలుగే చదివేటోళ్ళు గాని, ఇంగ్లీష్ గాని ఇలా ఉన్న వాళ్ళకి సడెన్‌గా తెంకొచ్చి తి సడెన్‌గా తీసుకొచ్చి నువ్వు హిందీ పెట్టినవనుకో తెలుగే సరిగ్గా చదువుకోనికి రాని వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఇంకొక లాంగ్వేజ్ అనేది యాడ్ చేసినవనుకో అదెలా ఉంటదంటే ఉండాల హిందీ. ఇప్పుడు మనకి ఎలాగైతే ఉందో అలాగే ఉండాలి. ఒకప్పుడంటే వాళ్ళు ఎలా బాధపడ్డారో నాకు నిజంగా అర్థమైతుంది. ఎందుకంటే నేను లైట్‌గా అంటే నాకు ఇప్పుడు ఉన్నందువల్ల నేను ఫస్ట్ నుంచి నేను స్కూల్‌కి పోయేటప్పుడైతే హిందీ ఉందబ్బా! అందుకని నేను హిందీ నేర్చుకోగలిగినా, హిందీ లైట్‌గా నేను మాట్లాడగలుగుతా, హిందీ చదవగలుగుతా, రాయగలుగుతా. వాళ్ళు సడెన్‌గా నువ్వు హిందీ తెచ్చి ఇదే నీ అధికార భాష అని చెప్పి అప్పట్లో వాళ్ళకి రుద్దినప్పుడు చదువు రానోళ్ళు ఎక్కడ పోవాలి? అసలు ఎలా చదువుతారు? అర్థమైంది కదా! అప్పుడు జరిగిన ఒక సంఘటన నిజంగా కళ్ళకు కట్టినట్టు చాలా రియలిస్టిక్‌గా ఉంది. చెప్పిన సినిమా అనేది రంగుల ప్రపంచం. అది రంగులు అద్దితేనే అందంగా ఉంటది. ఉన్నది ఉన్నట్టు తీయాలని ఒక తపనతో తీసుండ్రు. నిజంగానే బావుంది. ఇలాంటి సినిమా మనం చూసి ఏందంటే మనం నేర్చుకోవాలా. అంటే దీనివల్ల ఇలాంటి పరిణామాలు ఉంటాయా అనేది కళ్ళకు కట్టినట్టు నిజంగా చూపించారు. రియలిస్టిక్‌గా తీయాలన్న ఉద్దేశంతోటి ఆ సినిమా తీశారు. నిజంగా బావుంటది. ఎవరైతే ఆర్టిస్ట్‌లు ఉన్నారో వారి క్యారెక్టర్‌లో నిజంగా చాలా బాగున్నాయి. వాళ్ళు చేసే పెర్ఫార్మన్స్ గాని ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్‌గా నేను ఈ సినిమా గురించి చెప్పేదేంటంటే మనకి ఈ మధ్య కూడా ఈ హిందీ గురించి గాని టాపిక్స్ వచ్చినాయి కదా! హిందీ ఉండాలా. అది ఎంతవరకు అంటే అదొక ఆప్షనల్ మాత్రమే. మన ప్రతి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగే ఉండాలా. తమిళనాడులో తమిళే ఉండాలి. కర్ణాటకలో కన్నడలో కర్ణాటకే ఉండాలి. అలాగే కేరళలో మలయాళం మాత్రమే ఉండాలి. కాకపోతే హిందీ ఒక ఆప్షనల్‌గా ఉండాలి. ఎందుకంటే తమిళ్ ప్రతి ఒక్కరు మాట్లాడగలుగుతారు. మలయాళం ప్రతి ఒక్కరు మాట్లాడగలుగుతారు. కర్ణాటక ప్రతి ఒక్కరు మాట్లాడగలుగుతారు. తెలుగు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. ఈ మనకి వచ్చిన మన మాతృభాషనే మనం ఎంకరేజ్ చేసుకోవాలి ఎక్కువ. ఎందుకంటే రాను రాను ఇప్పుడున్న జనరేషన్‌లో కూడా బయట దేశం పోయి ఉన్న భాషను మర్చిపోతారు. అలాంటిది కొత్తగా హిందీ మాట్లాడాలి. మళ్ళీ చెప్తున్నా కదా! హిందీ అనేది ఉండాలా ప్రతి ఒక్కరికి. అది ఎంతవరకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి నాకు అదే కావాలని సబ్జెక్ట్ తీసుకొని చూస్తాం. అలాంటి వాళ్ళ కోసం హిందీ ఉండాలి. ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉండాలా. ఇప్పుడు మనకేదైతే ఉందో ఇది నిజమే. చానా వరకు మొన్నంటే ఈ మధ్య కూడా అదొచ్చింది కదా! హిందీ ఉండాలి. హిందీ కూడా ప్రత్యేకంగా రావాలని కేంద్రం నుంచి వచ్చిన కొన్ని ప్రెజర్స్ గాని 2, 3 సంవత్సరాల క్రితం వచ్చిన 2, 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం క్రితం వచ్చిన ప్రెజర్స్ గాని, దీంట్లో గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం గాని ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు తీక్షణంగా ఆలోచించండి. మీరు కూడా మీకు కూడా ఒక వాయిస్ రైజ్ చేసి చెప్తున్నాననమాట. ఎవరైతే ఉన్నారో మా స్టార్ హీరో చెప్పిండు. ఇక్కడ చూడు మా మత పెద్దలు చెప్పిండు. మా గురువు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ఒక మతమనే కాదు. మా మత పెద్దలు చెప్పి మా గురువులు చెప్పిర్రు. హిందీ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. ఎవరైతే అనుకుంటారో ఫస్ట్ మీ మాతృభాష ప్రయారిటీ ఇవ్వండి. ఎక్కడైతే మద్రాసులో ఉందో వాళ్ళ మాతృభాష చానా ప్రయారిటీ ఇస్తారు. కన్నడ ఏదైతే ఉందో కర్ణాటకలో వాళ్ళ మాతృభాష చానా ప్రయారిటీ ఇస్తారు. మనం కూడా మన మాతృభాష ప్రయారిటీ ఇవ్వాలి. మన తెలుగులో మాట్లాడాలి. తెలుగు భాషకి ఎంకరేజ్ చేయాలి.
ఉండాలా. హిందీ మళ్ళీ చెప్తాను ఉండాలి. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏందంటే ప్రతీది ఇప్పుడు మనకుంది ప్రతీది తెలుగులోనే ఉంటాయి, ఇంగ్లీష్‌లో ఉంటాయి, హిందీలో కూడా మేబీ ఇప్పుడు నాకు ఫార్మ్ ఫిలప్ చేయాలంటే సడెన్‌గా ఈ ఈ సీన్ ఆడొస్తది. ఒక ఫార్మ్ ఫిలప్ చేయాలంటే సడెన్‌గా హిందీలో పెడతారండి. అది ఎవ్వడికి అర్థం కాదు. మనీ ఆర్డర్ అప్పుడంటే ఇప్పుడు సిస్టమ్ వేరు ఫోన్‌పే కాదు. అప్పుడు మనీ ఆర్డర్ ద్వారా పైసలు పంపేయాలి. ఆ ఫార్మ్ ఎలా ఫిలప్ చేయాలని చెప్పి వాళ్ళకి తెలియక వచ్చేస్తారు. చదువుకునే పిల్లలు చానా ఇబ్బంది పడతారు. ఇది చాలా హైలైట్ సినిమా అన్నమాట సినిమాకి. అలాగనే మీకు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా! ఏదైతే ఉందో హిందీ ఉండాలి. కాకపోతే మాతృభాష కీలకం అన్నమాట. ఇంపార్టెంటు. మాతృభాష అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. తెలుగు స్టేట్స్‌లో తెలుగే కనిపించాలా. కర్ణాటక కనిపించాలా. మద్రాసులో తమిళ్ మాత్రమే కనిపించాలి. కేరళలో మలయాళం మాత్రమే కనిపించాలా. ఎందుకంటే ఆ భాషకున్న ప్రాధాన్యత అంట. తెలుగు కనిపియగానే అరే! ఇది తెలుగు అని ఫారిన్ వాళ్ళు గాని, ఎక్కడోళ్ళు వేరే వాళ్ళొచ్చినప్పుడు తెలుగు అక్షరాలు ఇలా ఉంటాయా? తమిళ్ ఇలా ఉంటదా? మలయాళం ఇలా ఉంటదా? కర్ణాటక ఇలా ఉంటదని వాళ్ళకి అర్థం కావాల. అప్పుడే కదా మన స్టేట్‌కి ఉన్న ప్రౌడ్ మీనింగు. ఆంధ్ర వాళ్ళంటే ఎలాగైతాం, ఆంధ్రుడంటే ఎలా ఫీల్ అయితాం. తెలుగు గూడా తెలుగులో ఉండాలి అక్షరాలు. ఇది ఉన్నది గాని అంటే స్పెషల్‌గా అంటే మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ దానితోటి సినిమా రావటం. సినిమా నిజంగా బావుంది. కళ్ళకి కట్టినట్టు అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించాలన్న ఒక ప్రయత్నం వల్ల కొంచెం సినిమా అటు ఇటుగా అయింది. కాపోతే ఈ సినిమాలో మెయిన్ హైలైట్ సీన్స్ ఏంటంటే ఆ ట్రైన్ సీన్ గాని, వేరే లెవెల్‌లో తీసుకుంటే సినిమా ఎక్కడో ఉండేది. క్లైమాక్స్ కూడా బావుంటది గానీ లాస్ట్‌లో క్లైమాక్స్‌కి కూడా ట్రైన్ సీన్ వస్తే ఆడ కూడా కొంచెం డల్ అనిపిస్తది. సినిమా నిజంగా బావుంటది. అబ్బా! ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయండి 'జీ ఫైవ్' లాంటి సినిమాని వచ్చి ఆల్రెడీ 2 రోజులేమో అయితుంది. నిన్ననో మొన్ననో వచ్చేసింది. శుక్రవారమే వచ్చి ఆల్రెడీ 2 రోజులు అయితుంది సినిమా వచ్చేసి. డెఫినిట్‌గా మీరు సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఉన్నది ఉన్నట్టు తీయాలని ఆమె ఒక తాపత్రయం ఏదైతే ఉందో దానివల్ల వచ్చిన సినిమా మాత్రమే. నిజంగా చాలా బావుంటది సినిమా. చూడండి మీరు ఎంజాయ్ చేయండి. నేను కూడా ఈ సినిమాని చూసిన ఎంజాయ్ చేశాను. డెఫినిట్‌గా కొన్ని మైనస్‌లుంటాయి. అది అనుకోకుండా జరగొచ్చు. కొన్ని మన క్యూరియాసిటీ ఉండొచ్చు. ఇంకొకటేంటంటే వాళ్ళు ఈ సినిమా ఇలాగే తీయాలి, ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో కూడా తీయొచ్చు. ఎందుకంటే మనం ఒకళ్ళని జడ్జ్ చేయలేం కదా! కాబట్టి నాకిలా అనిపించింది నేను మీకు చెప్పిన. కాపోతే సినిమా అయితే చాలా బావుంది. ఓవరాల్‌గా మనకిప్పుడు జరుగుతున్న అంటే మన ఉంటారు కాంట్రోవర్సీ‌లు గాని, హిందీ గురించి వచ్చిన టాపిక్స్ గాని ఏదైతే ఉందో సినిమాని చూడండి. మీకు కూడా ఒక అవగాహన వస్తది. మీ మాతృభాషని మీరే కాపాడుకోండి. దాంట్లో నేను ఒకడిని. ఓకే. ఈ వీడియో ఇంతవరకు ముగిద్దాం. ఒక వీడియోతో కలుసుకున్నంత వరకు